కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మరియు డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారికి, అంబికా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జీవి దీక్షిత్ గారికి, చిల్డ్రన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ శంకర్ గారికి, మనందరి కోసం ఈ జామాలను నిర్వహించడం కోసం దాదాపుగా 2,000 పాటలు కష్టపడి ఈ కార్యక్రమం అనంతరంలో ఏర్పాటు చేయడానికి ఆలోచనతో డిఎన్ఎస్ సొల్యూషన్స్ సంబంధించినటువంటి యంత్రాన్ని కాదు, ఒక మానవత్వంగా మనిషిగా మనందరి కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పడినటువంటి హెచ్ఆర్ మేనేజర్ గారికి, పాత్రికేయులకు, అదేవిధంగా ఈ జాబితాలో పాల్గొన్నటువంటి యువతీయులు అందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాను. అంబికా ఫౌండేషన్ 2009 గాంధీ జయంతి నాడు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలి, ఈ సమాజానికి మన వంతు సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ఫ్రీ అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రారంభం చేసినటువంటి అంబికా ఫౌండేషన్ ఈరోజు వైద్య రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, యువతకు జాగ్రత్తలు అందించడం కావచ్చు, క్రీడా పోటీలు నిర్వహించడం కావచ్చు, స్కూల్ పిల్లలకి ఆర్థిక సహాయం అందిస్తూ వాళ్ళకి కావచ్చు సర్టిఫికేట్ అందించడం కావచ్చు, కోవిడ్ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు మందులు సప్లై చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా మీ అందరి సహకారంతో సేవా కార్యక్రమం చాలా మంది తోడ్పడిస్తారు. ముందు అంబికా ఫౌండేషన్ అనిపిస్తుందని వెనకాల చాలా మంది వాళ్ళ పేరు చెప్పడం, వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు అందిస్తూనే ఉంటారు. సో ఆ కార్యక్రమంలో చేపట్టే భాగంగా అనంతపురం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీ అందరికీ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మన ప్రాంతంలో జాగ్రత్తలు నిర్వహిస్తాను, తద్వారా యువతను ప్రోత్సహిస్తాను, యువతకు నా వంతు సహాయాన్ని అందిస్తానని చేసే లక్ష్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు దాదాపు 28 కంపెనీలు మొత్తం అనుకున్నాం. తిరిగి రాకపోతే తీసుకొచ్చి చేసిన స్థానికంగా మన ప్రాంతంలో కార్యక్రమం చేయబోతున్నాను. అదేవిధంగా ఈ రోజు ఇచ్చిన ప్లేసెస్ అన్ని కూడా ఆలోచన బెంగళూరులో ఉంటాయి. మనం చాలా దగ్గరగా ఉంది కాబట్టి బెంగళూరు పరిచయం ప్లేస్ కాబట్టి వెళ్ళిపోవడం ఈజీగా ఉంటుంది. బెంగళూరులో ప్లేస్ తీసుకుంటే కంపెనీ తీసుకోవడం ప్రజలకు కూడా అవకాశం వస్తుందని భావిస్తున్నాను. మీరందరూ బాగా ఇంక్లూడ్ చేయాలి. ఒక స్కిల్ ప్రోగ్రామ్ చేసి ఇంక్లూజ్ ఎలా ఫేస్ చేయాలి, మనం ఎంతో ఓపికగా ఉండాలి. ఏ విధంగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని ఆలోచనతో ఒక 1 month ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలని ఆలోచన కాబట్టి కలెక్టర్ మనకి అవకాశం ఇస్తున్న ఆయా స్కిల్కి సంబంధించినటువంటి ఇంక్లూజ్ చేసేటువంటి ఒక స్కిల్స్ ఏ విధంగా అనే విషయాలు కూడా తీసుకోవాల్సిన ఆలోచన కాబట్టి అది కూడా అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తప్పకుండా మీ అందరూ ఉద్యోగం లభించాలి. మీ అందరూ ఎందుకంటే మీ మీద తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు. ఉద్యోగాలు వస్తాయి కాబట్టి బాగా మంచి ఆశ పెట్టుకోవాలి. కాబట్టి మీ అందరూ కూడా ఈ ఇంట్లో పదే చెప్పాల్సిన లేదు. యువకులందరూ ఇప్పుడు డ్రగ్స్ గతంలో దాని అలవాటు పడిపోయి జీవితాన్ని నాశనం అయిపోయింది. వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఎక్కువగా లేదు కాబట్టి అలాంటి పిల్లలు లోన్ కావాలంటే మనందరూ బాధ్యత ఒక భారతదేశంలో విద్యార్థి స్థాయికి పౌరులు ఎదుర్కొన్నామంటే మన భారతీయ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ సమాజంలో గొప్ప విలువలు మనం చాలానే ఆలోచనలో మనందరూ ఉండాల్సిన బాధ్యత కాబట్టి ఎందరూ కూడా దయచేసి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం ఆలోచనతో అలాంటి చెడు లోన్ కావాలంటే దయచేసి మనం కావాలనే జీవితంలో కష్టపడుతూ ఉంటే మన జీవితం ఏ విధంగా కాబట్టి ఇది కష్టమైన ఈ కష్టం ఖచ్చితంగా చేయగలిగితే భవిష్యత్తులో సుఖంగా ఉంటుంది. సమాజంలో పేరు తెచ్చుకోవడం మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. కాబట్టి అందరూ కూడా మరొకసారి అందరికీ ఆత్మహత్య చేసుకుంటున్నా మీరు తయారుగా ఎన్నికల పాల్గొనాలని తప్పకుండా అందరూ కూడా ఉద్యోగ అవకాశం లభిస్తాయని తెలియజేసుకుంటూ నాకు
చేస్తూ మీరు ఎంత ఇస్తారో అర్థం చేసుకుని తీర్పిస్తారు. ఎక్కడ డిమాండ్ కోరుకుంటున్నాం అంటే పేదల కోసం తీర్పు ఎంత తగ్గించుకుని చేసే ఒక మంచి గుణం కాబట్టి ఆయన ముందు నేను ఎంత కల్పిస్తాను చేసి ముందు వచ్చి ఆయన రావడం కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం ఉద్దేశాన్ని నేను తెలియజేసుకుంటూ అదేవిధంగా సిద్ధేశ్వరం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో వీళ్ళ ఫాదర్ పేరెంట్స్ వీళ్ళ ఫాదర్ బీసీ రాష్ట్రంలో అదే ఇక్కడ గతంలో బాధపడుతుంది. ఒక అటెండర్ అబ్బాయి ప్రయాణం చేసి ఒక మాట్లాడి ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి జిల్లా